అందరికీ ప్రైజ్ లార్డ్. పక్కన వారు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. దిస్ వీక్స్ మెసేజ్ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ గంతులు వేసేలాగా చేయనుగాక. ఓకే, గాడ్ ఇస్ టెల్లింగ్, ఈ మాసంలో దేవుడు మనకి ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఈ మాసం, ఈ నెల దేవుడు స్థిరపరిచే నెల. స్థిరం లేని వారికి దేవుడికి ఈ నెల స్థిరపరిచే కార్యాలు చేయబోతున్నాడు. స్థిరపరిచే ఆరంభాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. సో గాడ్ ఎస్టాబ్లిషెస్, దేవుడు స్థిరపరిచేవాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి దేవుడు నన్ను ఎస్టాబ్లిష్ చేయాలని? అందరు కావాలి. మోస్ట్లీ ఆల్ ఆఫ్ అస్ నీడ్ దట్. సో కొందరు మన జీవితంలో కొన్నిసార్లు మనం స్థిరం లేకుండా ఉంటున్నాం. స్థిరమైన బిజినెస్ లేదు, స్థిరమైన జాబ్ లేదు, స్థిరమైన సెటిల్మెంట్ లేదు మన జీవితాల్లో, స్థిరమైన ఆదాయం లేదు, స్థిరంగా డబ్బు లేదు. సో డబ్బు విషయంలోనే కావచ్చు, ఆదాయం విషయంలోనే కావచ్చు, ఇంకా మీకు ఏదైతే ఎక్కడైతే స్థిరత్వము లేదో దేవుడు అక్కడ ఉండి దేవుడు చెప్తున్నాడు, స్థిరమైన స్థితికి నేను నిన్ను నడిపించబోచున్నాను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా దేవునికి చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు హీ లైక్స్ పర్మనెంట్ థింగ్స్. గాడ్ ఆల్వేస్ లైక్స్ పర్మనెంట్ థింగ్స్. శాశ్వతమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారో కొంతమంది చేయి చూపిస్తున్నారు. అయితే 3వ రోజు మరి దేవుడు హీ స్పోక్ టు అస్ ఇన్ ద ఫస్ట్ సెషన్. నేను శాశ్వతమైన దీవెనలు ఇస్తాను. పర్మనెంట్ చెప్పండి, పర్మనెంట్ అని చెప్పండి. సో గాడ్ వాంట్స్ టు మేక్ థింగ్స్ పర్మనెంట్ దిస్ మంత్. ఆమెన్, హల్లెలూయా. సో ప్రాఫిటికల్గా దేవుడు చెప్తున్నాడు, నీకు స్థిరమైనది ఇస్తాను. స్థిరమైన కలిమి కావచ్చు, స్థిరమైన ఇల్లు కావచ్చు, స్థిరమైన ఉద్యోగం కావచ్చు, స్థిరమైన మ్యారేజ్లో సెటిల్మెంట్ కావచ్చు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ఆమెన్, హల్లెలూయా. సో ఎంతమంది సిగ్గుపడకండి, పర్వాలేదు, మీరు చేయి చూపించండి. ప్రభా నన్ను స్థిరపరచు తండ్రి అని వస్తున్నారు దేవుని సన్నిధికి. గివ్ మీ సెటిల్మెంట్. మీ అందరి చేతులు చూసి దేవుడు, గాడ్ ఈజ్ గివింగ్ యూ అ సెటిల్మెంట్. హల్లెలూయా. గాడ్ ఈజ్ సేయింగ్, నేను స్థిరపరుస్తాను. ఆమెన్. సో మీరు ముందుకు వెళ్ళాలని చూస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ముందుకు నడిపించి మిమ్మల్ని స్థిరపరిచి తానే, బైబిల్లో రోమా 16:27 లాస్ట్ లైన్లో, మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు. ఈ మాట అందరం చెప్దామా సంగమా? నన్ను స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానమైన దేవుడు. హల్లెలూయా. సో ఈ లోకంలో మనం చూసేదంతా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ఎక్కడ చూసినా అశాశ్వతం చూస్తున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్. బట్ దేవుడు ఈ లోకంలో జీవించినంత కాలము తన బిడ్డలకు స్థిరత్వము దయచేసే దేవుడు. హీ విల్ ఎస్టాబ్లిష్ సంబడి. వారి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, వాడి ఇంటిని ఎస్టాబ్లిష్ చేస్తాడు, స్థిరమైన కలిమిని ఇస్తాడు, స్థిరమైన జ్ఞానం ఇస్తాడు, స్థిరమైన గత వారం మనం చూసాము, ఎడతెగని ఘనత ఇస్తాడని యోబు 29లో మనం చూసాం. సో ఆ గాడ్ ఆల్వేస్ గివ్స్ లాంగ్ లాస్టింగ్, చెప్పండి, లాంగ్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్. ఇట్ డజంట్ హ్యావ్ టు డూ విత్ యువర్ క్రెడెన్షియల్స్. నువ్వు చదువుకున్నావా లేదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, హీ డజంట్ కేర్. దేవుడు ఒక్కొక్క వ్యక్తులను ఎలాగ స్థిరపరిచాడో మనకి ఈరోజు మనము చూడబోచున్నామండి. చూడండి, 16వ సామెతల గ్రంథము 9వ వచనం ఒకసారి చదువుదాం. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అంటే హి సేయింగ్, మెనీ హ్యావ్ ప్లాన్స్ ఇన్ దేర్ హార్ట్స్, బట్ ఇట్ ఈస్ ద లార్డ్ దట్ ఎస్టాబ్లిషెస్. చెప్పండి, ఎస్టాబ్లిష్ అని చెప్పండి, స్థిరం అని చెప్పండి. సో ఈ స్థిరపరిచే కార్యము ఎవరు చేయాలి? మనమా? మన ఆలోచనలు చేస్తాయా? ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. చెప్పండి, దేవుడే స్థిరపరచాలి, దేవుడే ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేయాలి. సో యెహోవా వాని నడతను స్థిరపరచు. మీరందరూ ఈరోజు వచ్చారు దేవుని సన్నిధికి. మీ నడత స్థిరంగా లేకపోతే, ఊగులాడుతూ ఉంటే ఈరోజు వచ్చేవారా? నడత మనము సరిగ్గా నడుస్తేనే ఏదన్నా ముందుకు వెలుగుతాం. ఆ నడతను కూడా దేవుడే స్థిరపరచాలి. నడత అనగానే ఇక్కడ జీవన విధానం,
నడత మీన్స్ ద వాక్ ఆఫ్ లైఫ్. నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోషాపాతు గురించి ఒక మాట ఉంది, నేను చదవండి. 2 Chronicles 17:3. 2 దినవృత్తాంతం 17:3. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. తండ్రి అయిన దావీదు నడిచిన మార్గంలో నడిచాడు, అందుకే యెహోవా అతనికి సహాయుడిగా ఉన్నాడు. సో మన నడతను స్థిరపరచడానికి కూడా ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే 116 కీర్తన 8వ వచనంలో జారి పడకుండా అంటున్నాడు. అలాగే 1 సమూయేలు 2:9లో తొట్టిల్లకుండా అంటున్నాడు. తొట్టిల్లకుండా అంటే ఈ లోకంలో మనం జారి పడతాం. వీ మేక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. బిజినెస్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు, ఆరోగ్య విషయంలోనే కావచ్చు, అన్ని రంగాల్లో మన నడత మనల్ని మనం నమ్ముకుంటే మనం స్థిరపడము. పర్మనెంట్ బ్లెస్సింగ్స్ అనేది మనం అనుకుంటాం, ఈ కోర్స్ తీసుకుంటే పర్మనెంట్గా దీవించబడతానని. నువ్వు ఎంత కోర్స్ తీసుకున్నా కొన్నిసార్లు దేవుడు నిన్ను స్థిరపరచకపోతే నువ్వు స్థిరపడవు. నీకు ఎంత డబ్బున్నా నువ్వు స్థిరపడవు. స్థిరమైన కలిమి ఆయన యొద్ద నుండి రావాలి. స్థిరమైన జీవితం. సంబడి షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. దేవుడు అంటున్నాడు, ఈ మాసంలో నేను నిన్ను ఈ మాసంలో నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తున్నాను, ఈ మాసంలో నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తున్నాను, ఈ మాసంలో నీ మ్యారేజ్ సెటిల్మెంట్ అవ్వబోతుంది. మీరు నమ్మట్లేదు, ఒకసారి 2 Chronicles 20:20 చదవండి. 2 దినవృత్తాంతము 20:20. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు. చూడండి, దేవుని నమ్మట్లేదు. ఇప్పుడు నేనేమన్నాను, మీ వ్యాపారం సెటిల్ అవుతుందంటే ఎవరు ఏమన్నట్లేదు, మీ మ్యారేజ్ సెటిల్ అవుతుందంటే ఎవరైనా, మీకు పర్మనెంట్ జాబ్ దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి వాక్యాలు చూపిస్తే అప్పుడు మన బల్బులు వెలుగుతూ ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మాట వినుడి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఆయన చెప్పింది మామూలుగా ఇక్కడ వచ్చి నిలబడి జస్ట్ లైక్ దట్ ఫ్లూక్లో నేను ఈ వాతావరణాన్ని ఏదో వాగుతున్నానని కాదు. ఇది దేవుడు తన మాట ఎక్కడుంటే అక్కడ స్థిరత్వం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మట్లేదంటేనే నీకు స్థిరత్వము లేదు. యూ వాంట్ టు బీ ఎస్టాబ్లిష్. నువ్వు గట్టిగా నిలబడి, నేను ఉంటే అక్కడ ఉంటే నిలబడి ఆమేనని చెప్దును. నేను రోజా నిలబడి చెప్పాలి. నువ్వు యెహోవా మాట వినాలి, ఆయన చెప్పిన మాట నమ్మాలి. దేవుడు ఏమని చెప్పాడు, ఈ మాసంలో నేను స్థిరపరుస్తాను, ఈ మాసంలో నీకు సెటిల్మెంట్ ఇస్తాను. ఎంత ఉత్సాహం! చర్చ్కి ఉత్సాహం లేదు. మనం హోటల్కి వెళ్తే ప్లేట్ మీద నువ్వు ఏదో పెడితే అది తింటా అంటారా? మీకు ఇష్టమైనది అడుగుతారా? నోరు తెరిసి అడుగుతారా లేదా? అది కూడా పాస్టర్ అన్న రావాలా? పాస్టర్ అక్క వచ్చి చెప్పాలా? నో, రైట్? వెన్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు సెటిల్ యువర్ మ్యారేజ్, నీ ఆరోగ్యాన్ని స్థిరపరుస్తాను, నీ కలిమిని స్థిరపరుస్తాను, నీ జాబ్ని స్థిరపరుస్తాను. ఎవరైతే చెప్పలేదో లే ఆఫ్స్ వారికి ప్లీజ్ దయచేసి ఇవ్వకండి ప్రభువా, క్షమించండి ప్రభువా, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. ఈసారి చెప్దామా? పోనీ దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట వినండి, ఆయన నమ్మండి, మీరు స్థిరపరచబడి. ఆయన ప్రవక్తలను అది మాత్రం చేయరు. అక్క సొంతంగా చెప్తుందంట, సొంత మాటలు చెప్తుంది. నాకేమి రాదు, నేను సొంత మాటలు చెప్తే. నాకు అసలు నిజంగా చెప్పాలంటే నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడి చూడండి, మీకంటే ఇన్నోసెంట్గా ఉంటాను నేను. అక్క పిచ్చి అక్క, మీకు ఇది కూడా తెలీదా అంటారు మీరు. నాకు రాదు. నాకు వచ్చే మాటలు దేవుడు నా నోట్లో పెట్టిన మాటనే. ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ, ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ యూ. యెహోషాపాతు చెప్తున్నాడు ఈ మాట. 17వ అధ్యాయంలో ఆయన చూశాడు, దేవుని మాట నమ్మాడు, ఆయన స్థిరపరచబడ్డాడు. ఎలాగ స్థిరపరచబడ్డాడు చూడండి, 5వ వచనం చూడండి, 17:5. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచెను. ఇక్కడ చూడండి, యెహోవా అతని చేత
రాజ్యమును స్థిరపరచాను. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే, నీవు దేవుడు చెప్పిన మాటలు నమ్మినట్లయితే, ఆయనను ఆశ్రయించినంత కాలం దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. మనుషులను, నరులను నమ్ముకుంటా కాదు. 33వ కీర్తన ఇందాక మనం చదివాం, 9వ వచనంలో ఏముంది? ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఆ ప్రకారం ఆయన ఏంటండి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచు. వాట్ ఎవర్ గాడ్ సేస్ ఇట్ ఎస్టాబ్లిషెస్. వాట్ ఎవర్ ఆయన ఏ చెప్తే. యెహోషువపాతు నమ్మాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడు, ఒక రాజ్యములను నా ద్వారా దేవుడు స్థిరపరుస్తున్నాడు. మా జీవితంలో నిజంగా నాకు స్థిరత్వం లేదు. నాన్నగారు వాళ్ళేమో లిస్టు ఎక్కువ ఉందనో, మరి వెనకాలో బెటాలియన్ ఎక్కువ ఉందనో పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాడు. బై ద టైమ్ ఐ వాజ్ మ్యారీడ్ ఐ వాజ్ స్టిల్ 20, ఇంకా 21 వస్తుంది 2 monthsలో. ఐ వాజ్ స్టిల్ 20. ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్. మ్యారేజ్ అయినాక ఎగ్జామ్స్ రాశాను. నా ప్రాజెక్ట్ బుక్స్ అన్న కొన్ని రాశాడు. సో వీ డోంట్ నో. అన్నకు ఒకటే పాయింట్ ఉండేది, ఏంటి? యూకే ఎస్టాబ్లిష్మెంట్, యూకే ఎస్టాబ్లిష్మెంట్, యూకే స్థిరత్వం, యూకే సెటిల్మెంట్. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఎలా పెరుగుతారు? తండ్రి నీడ కింద, తండ్రి ఏ చెప్తే అది. అలాగే పెళ్ళైనాక భర్త ఏ చెప్తే అది. సో ఓకే, హీ థింగ్స్ ఓకే యూకేలో ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఓకే అనుకున్నాం. సెటిల్ అవ్వలేదు సరికదా. ఇక్కడ వచ్చి ఏం చేయాలో 10 సంవత్సరాలు, 10 years. వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఎందుకు ఇది జరుగుతుంది? కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది, దేవుని ఆశ్రయించిన నేను ఎందుకు నా సొంతంగా నేను యూకేకి వెళ్దాం అనుకున్నా కాలేదు. నేను నా భర్త ప్రయాసపడ్డం కాలేదు. పోనీ గవర్నమెంట్ ఆఫీషియల్ అవుదాం అనుకున్నా కాలేదు. పోనీ లాస్ట్లో లెక్చరర్ అయ్యి చక్కగా నేను మా కాలేజ్లో నన్ను ప్రొఫెసర్ చేస్తా అన్నారు. అది గవర్నమెంట్ కదా, మంచిగా స్థిరపడదాము, సెటిల్మెంట్ లైఫ్లా అనుకున్నాం. నేను నా భర్త స్థిరపడలేదు. అప్పుడు నాకు అర్థమైంది, స్థిరపరిచే కార్యం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అప్పుడు ఐ వెంట్ టు గాడ్ అండ్ సే, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్ లార్డ్? అసలు నీ పర్పస్ ఏంటి ప్రభా? నా పట్ల నీకున్న ప్రణాళికలు ఏంటి? యూకే లేదు, లెక్చరర్ లేదు, ఆ జాబ్ లేదు, నా గవర్నమెంట్ ఆఫీషియల్ లేదు. నీవు నా పని నువ్వు చేయాలి. నేను ఎన్నోసార్లు అన్న పార్ట్ టైం జాబ్ చేశాను. నో, ఈరోజు నేను ఇక్కడ నన్ను దేవుడు స్థిరపరిచి, నా ద్వారా దేవుడు నన్ను వాడుకొని ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోచున్నాడు. అందుకే యెహోషువపాతుని దేవుడు యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచి. ఎంత ధన్యత ఇప్పుడు నాకు. ఈ మాటల ద్వారా మీరు స్థిరపరచబడుతున్నారంటే, మీ లైఫ్లో సెటిల్మెంట్ చూస్తున్నారంటే, మీ మ్యారేజ్ సెటిల్ అవుతుందంటే, మీ వ్యాపారం సెటిల్ అవుతుందంటే, ఈ మాట నేను చెప్పడానికి నేను ఎంత ధన్యురాలను. దేవుడు నన్ను అలాగ స్థిరపరచాడు. టుడే యూ విల్ సీ దట్ సెటిల్మెంట్, యూ విల్ బీ అ బ్లెస్సింగ్. ఆమెన్, హల్లెలూయా. ఇంకేంటి? యూదా వారందరూ యెహోషువపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా. దేవుడు ఎవరినైనా స్థిరపరిస్తే వారికి ఏ కొద్దువ ఉండదు. చెప్పండి మెండుగా అని చెప్పండి, మెండుగా చెప్పండి. మళ్ళీ ఒకసారి మెండుగా అని చెప్పండి, మెండుగా. ఇంగ్లీష్లో ఏముందండి? గ్రేట్ అని ఉంది. గ్రేట్ వెల్త్, గ్రేట్ ఆనర్. అంటే దేవుడు ఏమిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే ఘనతనిస్తాడు, ఐశ్వర్యమును ఎలాగిస్తాడు? మెండుగా ఇస్తాడు. హల్లెలూయా. యోబు గ్రంథము 36:7 ఒకసారి చూద్దాము. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఎవరు? యెహోవాను నమ్ముట, అది అతనుకు నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. యెహోవాను నమ్ముకునుడి, ఆయన మాట వినుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. జస్ట్ వెయిట్. ప్రభా, వాట్ ఈస్ యువర్ వర్డ్? నువ్వేం మాటలు చెప్తున్నావు? నీ మాట స్థిరము నాయన. నువ్వు ఏ మాట పలికినా, ఒక్క అక్షరం పలికినా ఆ అక్షరము స్థిరంగా ఉంటుంది, కదలదు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని
కూర్చుండబెట్టునానుందా? నిత్యము కూర్చుండబెట్టునానుందా? నిత్యము కూర్చుండబెట్టును వారు కనపరచ. స్థిరత్వం అంటే ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? నిత్యం ఉండటం. ప్యారడైజ్ హోటల్స్ మనందరికీ తెలుసు కదండి. బిర్యానీ తిన్నారా? ఎంతమంది తినలేదు ఇప్పటి వరకు? చేయి చూపించండి. తినలేదు మీరు? ప్యారడైజ్ బిర్యానీ 1953 నుండి ఇప్పటి వరకు బిర్యానీ తింటూనే ఉన్నారు అందరూ. అది కూడా ప్యారడైజ్ బిర్యానీ 1953లో 1953వ సంవత్సరంలో అది ఎస్టాబ్లిష్ అయింది. అది ఘనంగా గొప్పగా రాసుకుంది 1953 ఎస్టాబ్లిష్ అని. స్థిరం అంటే ఏంటి? నిత్యం ఉండేది, ఎవరు కదిలించలేరు. అలాగే కొన్ని మనం చూస్తూ ఉంటున్నాం బ్లెస్సెడ్ అయిన బ్రాండ్స్, కోల్గేట్ కావచ్చు, వి సీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. స్థిరత్వము దేవుడి నుండి రావాలి. నువ్వు ఆ దేవుని నమ్ముకుంటే చాలు. ఆయన చెప్పే మాట వరకు నువ్వు ఆయన వేచి ఉంటే చాలు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతోనూ ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు. అంటే దేవుడు స్థిరపరిస్తే నీకు మెండుగా దేవుడు నీకు అన్ని దయచేస్తాడు, నీవు ఇంకా ఘనపరచబడతాడు. హల్లెలూయా. సో ఈ యెహోషువపాతును దేవుడు అంతగా స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క మాట చూడండి, 33వ కీర్తన ఇందాక మనం చదివాం కదా, 6వ వచనం ఒకసారి చదుదాం. Psalm 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము. 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట సెలవివ్వగానే దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే ఆ కార్యము స్థిరపరచు. 10వ వచనం. అన్యజనుల ఆలోచనలో యెహోవా వ్యర్థపరచును. చూడండి, ఆలోచనలు ఎవరి ఆలోచన? అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలో ఆయన నిష్ఫలము చేయను. ఆల్ అథారిటీ బిలాంగ్స్ టు గాడ్. 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా ఆలోచన ఎప్పుడు నిల్చుంటుంది? 1 సెకండ్ వరకు ఉంటుందా? లేదు, సదాకాలం. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఓకే, ఇది దేవుడు. ఒకసారి గో టు 146 కీర్తనలో 146. నరుని యొక్క ఆలోచనల సంకల్పము నాడే నశించును అనే మాట ఉంటుంది. ఒకసారి చదివి 3వ వచనమా 4వ వచనం. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించు. 3వ వచనం నుంచి చదువుదాం. రాజుల చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొని. ఈరోజు ఎవరికో ఇది చాలా గట్టిగా కొడుతున్నాడు దేవుడు. వారిని నమ్మకు. రక్షణ ఎవరి చేత వస్తుంది? రాజుల చేత కాదు, నరుల చేత కాదు. ఆ రక్షణ కొరకు ఎదురు చూచే వారికి రక్షణ కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేస్తే ఫస్ట్ వారిని రక్షించుకుంటాడు. జక్కయ్య జీవితంలో దేవుడు రక్షణ కార్యం మొదలుపెట్టాడు. రక్షించిన తర్వాత దీవెన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటే రక్షణ జరుగుతుంది. అంతేకాదు, మనుషుల సంకల్పాలు నాడే నశించును, కానీ దేవుడు నిశ్చయించింది సదాకాలము ఉంటుంది. భూమి ఎంతమందికి తెలీదు? అందరికి తెలుసు కదండి. భూమి తెలుసా? ఎస్, యు నో ద వరల్డ్, ద ఎర్త్. ఈ భూమిని దేవుడు శూన్యంలో ఏలాడదీశాడంట. ఆ రోజు నుంచి కొన్ని వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు, పోనీ నా జీవితకాలం అంతా కూడా భూమి ఇలా వణికింది, ఇలా జడిసింది, ఇలా వంగింది, అలా ఉల్టా తిరిగింది అనుందా? దేవుడు అంట భూమిని స్థిరపరిచిన దేవుడు శూన్యములో, ఆ గాలిలో, శూన్యంలో అలాగే ఏలాడదీసి అలాగ పెట్టాడు దేవుడు. ఆ భూమి ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా అది స్థిరంగా ఉంది. ఒక జర్క్ కూడా జరగలేదు, ఒక జర్క్ కూడా అవ్వలేదు. బైబిల్లో ఉంది మాట, ఒకసారి చద్దాము. సామెతలు 3:19, Proverbs 3:19. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలము. చూడండి, స్థిరపరచండి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక భూమిని స్థాపించడానికి ఆయన ఏం వాడాడు? జ్ఞానం వాడాడు. భూమిని స్థాపించిన దేవుడు తన జ్ఞానముతో నిన్ను స్థిరపరచడా? నిన్ను స్థాపించడా?
ఖచ్చితంగా చెప్పండి, 100% తప్పకుండా స్థాపిస్తాడు. తప్పకుండా నన్ను స్థిరపరుస్తాడు. ఎవ్వరు స్థిరపరచలేరు నన్ను. నువ్వు నన్ను స్థిరపరచు, ఆ పొజిషన్లో నువ్వు నన్ను స్థిరపరచు, ఆ సెటిల్మెంట్ నాకు దయచే. ఇంకా చూద్దామండి, యోబు 26:7. శూన్యములో నుండి అనే మాట యోబు 26:7 ఉంటుంది చూడండి. శూన్య మండలం పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను. హూస్ బిలీవింగ్? ఇంకా నమ్మట్లేదా? యోబు గ్రంథం ఎప్పుడు రాశారు తెలుసా అండి? సైంటిస్ట్లే లేనప్పుడు, ఈ భూమినే చూడనప్పుడు, ఆ టెలిస్కోపా అసలు రానేలేదు, అప్పుడు చెప్తా ఉంటున్నాడు శూన్యం మీద భూమిని వ్రేలాంటిసి. ఇంకా చద్దాము 89 కీర్తన 11. సోషల్ క్లాస్ నడుస్తుంది ఇప్పుడు. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే. లోకంలో ఉన్నది, లోకంలో ఉన్న దాని పరిపూర్ణత ఎవరు స్థాపించారు? దేవుడే స్థాపించాడు. ఈ బిల్డింగ్స్ చూస్తున్నారా? ఎవరు స్థాపించారు? దేవుడే స్థాపించాడు. ఇంకొక లాస్ట్ వచనం మనం చద్దాం, 102 కీర్తన 25 భూమి గురించి. సో యూ విల్ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్. ఆదియందు నీవు భూమిని పునాది వేసితివి. ఆదియందు ఎవరు పునాది వేశారు భూమికి? దేవుడే. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశంలో కూడా నీ చేతి. మరి ఇంత పెద్ద భూమిని స్థిరపరిచిన దేవుడు, ఆయన మాట సెలవిస్తేనే ఆ భూమి గతించిపోతుంది, లేదంటే అప్పటి వరకు నిలబడుతుంది. అంత స్థిరపరిచిన దేవుడు నీకు పునాది వేయలేడా? నీకు ఒక పునాది వేయలేడా? ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాం, ఏ ఒక్క పని సరిగా చేయలేకపోతున్నాం, ఏదొక్క పని స్థిరంగా లేదు. ప్రతి విషయంలో కొందరు అంటూ ఉంటారు, నాకు అస్సలు స్థిరం లేదక్క, ఐ డోంట్ హ్యావ్ సెటిల్మెంట్. ఏ విషయంలో నా జీవితం ఇప్పుడు స్థిరంగా లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ జాబ్ చేయాలో తెలీదు, అసలు నా సెటిల్మెంట్ ఏంటి? నా వయసుకు వచ్చే వరకే అందరూ మంచి సెటిల్ అయిపోయి కాలు కొనుక్కొని పిల్లలు కానీ వారు కూడా సెటిల్మెంట్కి వచ్చేసారు, నేను ఇంకా సెటిల్ అవ్వట్లేదు. ఎవరు చేయాలి? ఈ స్థిరపడే కార్యం ఎవరు చేయాలండి? దేవుడే చేయాలి. ఆ దేవుడు ఈరోజు మనల్ని చూసి, ఈ సంఘాన్ని చూసి, నన్ను చూసి, పాస్టర్ గారిని చూసి, పిల్లల్ని చూసి, మీ అందరినీ చూసి దేవుడు ఒక మాట్లాడు, ఈ మాసము నేను నిన్ను స్థిరపరుస్తాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ మాసము నేను నిన్ను స్థిరపరచబోతున్నాను, స్థిరపడే కార్యాలు నువ్వు చూడబోచున్నావు, ఆరంభిస్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్, హల్లెలూయా. ఎంతగా దేవుడు ఈరోజు మనకు ఒక నిబంధన చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు. హీస్ ప్రామిసింగ్ ఎవ్రీబడి హియర్. యూ షుడ్ గో బ్యాక్ టు హిమ్ అండ్ ఆస్క్. మరొకసారి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభా ఈ మాసంలో స్థిరపరుస్తా అన్నావు, ఇంకా రాలేదేంటి? ఇంకా రాలేదేంటి? ఏది నా ఎస్టాబ్లిష్మెంట్? ఏది? వేర్ ఇస్ మై సెటిల్మెంట్? దేవుని అడగాలి, దేవుడు కార్యం చేస్తాడండి. ఒక నిబంధన చేశాడు అబ్రహాం జీవితంలో. దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆదికాండం 17:7 దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని నిబంధన చేస్తున్నాడో చూద్దామండి. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడినై ఉండినట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. ఫస్ట్ ఒక ప్రామిస్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఒక మాట దేవుడు చెప్పిన, ఒక మాట నీ జీవితంలో చెప్పిన ఆ ప్రామిస్ గాడ్ ఈజ్ సేయింగ్ నిత్య నిబంధనగా. అంటే ఒక చేయి నువ్వు చూపించగానే దేవుడు ఆ మీద చేయబెట్టి, ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ బీ సెటిల్డ్ అని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాంకి దేవుడు చెప్పాడు, ఆ నిబంధన రద్దుపరచబడలేదు, ఆ నిబంధన జరిగింది. అలాగే 89 కీర్తన దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు. 28వ వచనం చూడండి, 89:28. సో హీ స్పోక్ టు ఏబ్రహాం అబౌట్ ఇట్ అండ్ డేవిడ్. ఒకసారి చూద్దాం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసి, నా కృప నిత్యము అతనికి తోడుగా, నా నిబంధన అతనితో స్థిరంగా ఉండు. ఏ నిబంధన? 3వ వచనం ఒకసారి చూద్దాము. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచు. ఏంటి నిబంధన? నిత్యము నీ సంతానము స్థిరపరచు. దావీదు ప్రార్థన అంతా అదే, ప్రభా సౌలు వల్లే నా కుటుంబం ఉండకూడదు నాయనా. సౌలు ఒక్కడే రాజుగా ఉన్నాడు, యోనాతాన్ కాలేదు. యోనాతాన్ కాదు కదా, మరి సౌలు యొక్క కుమారులు ఎవ్వరు కాలేదు. అలాగే యోనాతాన్ కుమారుడు కూడా రాజు కాలేదు.
ఇవన్నీ చూసి ప్రార్థన చేసినప్పుడెల్లా మీరు గమనించండి, వెనెవర్ డేవిడ్ ప్రేడ్, దినవృత్తాంతం 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఉంటుంది. దాంట్లో కూడా అయ్యా నా సంతానము నాతో ముగిసిపోకూడదయ్యా. దేవుడు అంటున్నాడు నీ సంతానమును స్థిరపరచెదను. హల్లెలూయా. 15వ వచనము 15-16 చద్దాం. శృంగధ్వనుల నెరుగు ప్రజల ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొంచున్నారు, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. 26, 25, 26 ఒకసారి చదవండి. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. హల్లెలూయా. సో దేవుడు ఎవరికైతే మొరపెడతాడో 28వ వచనంలో దేవుడు అంటున్నాడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి నేను అతన్ని స్థిరపరుస్తాను. అలాగే యెహోషాపాతుని దేవుడు స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు స్థిరపరిచాడు. ఒకసారి చద్దామండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ వచనం. Exodus 6:4. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచు. సో ఫస్ట్ థింగ్, దేవుడు నేను ఎస్టాబ్లిష్ చేయకముందు దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇస్తాడు. జస్ట్ లైక్ దట్ దేవుడు ఎస్టాబ్లిష్ చేయడు, ఒక ప్రామిస్ ఇచ్చి చేస్తాడు. ఎందుకు అలా చేస్తాడు? ఎందుకంటే నిబంధన ఆయన జ్ఞాపకం ఉంటుంది. ప్రామిసెస్ హీ విల్ కీప్. ఆయన మాట ఇచ్చి మాట తప్పడానికి ఆయన నరుడు కాడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఆ నిబంధన ఈరోజు మనకు ఒక నిబంధన చేస్తున్నాడు. నేను నిన్ను సెటిల్ చేస్తాను. ఒక బాధతో, ఒక దయతో, ఒక జాలి హృదయముతో దేవుడు నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు ఐ విల్ గివ్ యూ సెటిల్మెంట్, ఐ విల్ ఎస్టాబ్లిష్. నువ్వు మేనేజర్గా ఉన్నావా, మేనేజర్లకు మేనేజర్గా నేను నిన్ను స్థాపిస్తాను. ఆ స్థిరపడే ఆ కార్యము నా నుండే రావాలి. ఇక్కడ వీళ్ళని చూశాడండి. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చద్దాము. ఇక్కడ దేవుడు వీరిని చూశాడు, వారి బాధను చూశాడు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూడండి, వారి ప్రజల యొక్క బాధను చూశాడు. చెప్పండి, నా బాధను దేవుడు చూశాడని చెప్పండి. ఏ విషయంలో బాధపడ్డావు నాకైతే తెలియదు, కానీ నీ బాధను చూసిన దేవుడు చెప్తున్నాడు. ఇంటి విషయంలో బాధపడ్డావా, ఒంటరిగా ఉండి బాధపడుతున్నావా, పిల్లల విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ మాసము నిన్ను స్థిరపరిచే కార్యాలు జరగబోచున్నాయి. స్థిరపరిచే కార్యాలు, ఎస్టాబ్లిషింగ్ యూ. వారి బాధను చూసి దేవుడు ఏమంటున్నాడు, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములో నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులను, హిత్తీయులను, లైన్కి వెళ్ళిపోదాము, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చినాను. హల్లెలూయా. దేవుడు మన బాధ చూసి ఆయన దిగి వస్తాడంట. ఎంతకాలం నువ్వు బాధపడ్డావో, సెటిల్మెంట్ లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదని, దేవుడు అది చూసి ఆయన దిగి వస్తాడంట. ఒక బానిసలుగా ఉండడం మామూలు విషయం కాదండి. ఒక ప్రదేశంలో ఒక బానిస అంటే అసలు వారికి జీతం ఉండదు, వారికి సరిగా ఆహారం ఉండదు, వారికి రెస్పెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి గౌరవం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రెస్పెక్ట్ లేదు. నీ ఇంట్లో కానీ, మెట్టినింట్లో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపారంలో కానీ. దేవుడు అది చూసి యోసేపును బంధించారు, బాధించారు, సంకెళ్ళ చేత బానిసగా. యోసేపు ఎంత బాధ పొందుకున్నాడు. ఒక బానిసగా ఉన్నప్పుడు నువ్వు ఇట్రా అంటారు. ఏమంటారు? నువ్వు ఇట్రా, జర్ ముట్టుకో, ఇట్లా మాట్లాడతారు. అయ్యా నేను ఈరోజు పనికి రావాలి. ఎందుకు? నా ఒంట్లో నోరు మూసుకొని రా అంటారు. బానిసలకు వాయిస్ ఉండదు. వారు ఎంత మనం అందరం చాలా హాయిగా జీవిస్తున్నాం, మనం మేనేజర్స్ మనమే బెదిరిస్తున్నాం ఉల్టా ఏంటండి. బట్ ఆ కాలంలో వీరందరూ ఎంత బాధపడ్డారు. కానీ దేవుడు వారి బాధను చూసి దిగి వచ్చి దేవుడు ఒక నిబంధన చేశాడు. 430 సంవత్సరాల వరకు చాలా హాయిగా ఉండొచ్చేమో అనుకున్నారు. యోసేపు ద్వారా ఉండొచ్చు అనుకున్నారు. కానీ నరుల వల్ల ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కాదు.
నరుల వల్ల ఎటువంటి సెటిల్మెంట్ కాదు అని దేవుడు చెప్తున్నాడు. స్థిరపరిచే కార్యము నాది, నేను మాత్రమే చేయాలి. నీ పిల్లల్ని సెటిల్ చేయాలనుకుని నీ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆ కార్యం ఎవరు చేయాలి? దేవుడు మాత్రమే చేయాలి. అది నీ ద్వారా చేయిస్తాడో, ఇంకా అధికారుల్ని పంపించి చేస్తాడో మనకు తెలియదు, కానీ స్థిరపడే కార్యము దేవుడే చేయాలి. అందుకే నీ పిల్లల స్థిరత్వం కొరకు, వారి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు, వారి సెటిల్మెంట్ కొరకు నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఆ సమయంలో వారు అంత బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమని చేశాడు? నేను ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నేను స్థిరపరుస్తాను. ఈరోజు ఎవరైతే ఇల్లు లేదని బాధపడ్డారో దేవుడు చెప్తున్నాడు, నీకు నివాస స్థలము ఎలాంటిది? సదాకాలం ఉండే పర్మనెంట్ హౌస్ నేను నీకు దయచేయబోతున్నాడు, నమ్మున్న వానికి మాత్రమే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత బాధపడ్డావో నేను నీకు సొంత గృహాన్ని సొంత బిజినెస్ని, సొంత కార్యాలు నేను నీ జీవితంలో చేయనై ఉన్నాను. కొంచెం శ్రమ. 1 పేతురు 5:10 కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట తానే వచ్చి ఏం చేస్తాడు? 3 కార్యాలు చేస్తాడు. చదవండి. మిమ్మల్ని సంపూర్ణులుగా తానే మిమ్మల్ని ఎలా చేస్తాడు? ఫస్ట్ సంపూర్ణులుగా చేసి, ఫస్ట్ పీటర్ 5:10 స్థిరపరిచి బలపరిచి. మరొకసారి చద్దామా? ఓకే. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నావు? ఆమేన్. నన్ను స్థిరపరచు నాయన. సంచరించాను, అటు ఇటు వెళ్తా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ సెటిల్మెంట్ లార్డ్. మేము కూడా చాలా ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏంటి మాకు తెలియదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు గచ్చిబౌలి చూపిస్తున్నా, ఎవ్వరు తెలియదు మాకు. మా రిలేటివ్స్ కూడా అది ఎవ్వరికి తెలియదు. అయినా ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళిపోయారేంటి, ఊరంతా వదిలేసి ఆ ఊరికి ఎక్కడికో వెళ్ళిపోయారేంటి అన్నారు. 12,000 రూపాయల రెంట్తో నార్సింగిలో ఒక ఫ్లాట్లో మేమున్నాం. వెన్ వి స్టార్టెడ్ ద చర్చ్. ఇక్కడ అసలు ఉంటుందా ఊడుతుందా అని చాలామంది అన్నారు. మా వాళ్ళు, బయట వాళ్ళు, అందరూ సేవకులు కూడా కొంతమంది. గచ్చిబౌలిలో ఎవరు సేవ చేయలేరు, మా అయితే 6 నెలలు చేస్తారు, 7వ నెల మూసుకొని వెళ్ళాల్సిందే అన్నారు. ఇప్పుడు మనం 7వ సంవత్సరంలో అడుగు పెట్టాము. గచ్చిబౌలిలోనే దేవుడు మనల్ని స్థిరపరిచాడు. మంచి ఉన్నత అయిన స్థలాలకి దేవుడు మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. తానే నిన్ను బలపరిచి పూర్ణులుగా చేసి స్థిరపరచును. ఆమేన్. నా కాలను లేడి కాలగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాలను లేడి కాలగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల
బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. మన కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలంలో నిలబెట్టి స్థిరపరుస్తాడు. ఆమెన్. సింహాసనములను దేవుడు ఏం చేస్తాడంట? రాజులతో కూర్చుండబెట్టకు వారిని నిత్యము స్థిరపరుస్తాను. హల్లెలూయా. సో మనకి లేడి కాలు లేకపోతే ఎత్తైన స్థలంలో మనం నిలబడలేము, జప్మని జారిపోతాం. కాబట్టి దేవుడు నా కాళ్ళను లేడి కాలుగా చేసి, అందుకే ఇందాక తానే పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. సో కొంచెం శ్రమ పడిన తర్వాత యూ షుడ్ రిమెంబర్ దట్ తానే దిగి వచ్చి నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీకు బలము దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు స్థిరత్వం దేవుడు ఇస్తాడు, నిన్ను పరిపూర్ణులుగా చేస్తాడు. అంతవరకు మోషే అన్నాడు నాకు వాక్శక్తి లేదు, నేను నత్తిగలవాడిని. దేవుడు ఆయనని లీడర్గా స్థిరపరిచాడు. ఆయన మాట ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది దేశం ఆయన మాట వినేటట్టుగా మోషేని స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. రూత్ జీవితం ఏమైపోయింది? విధవరాలు ఏమో అత్తతో ఉండి బ్రతికినంత వరకు తిని పడుకుంటే చాలా అనుకుంది. అలా అని దేవుని రెక్కల క్రిందకి ఆమెకి తెలియకుండా వచ్చింది, తన అత్త బట్టి వచ్చింది. దేవుడు ఆమెను ఎంతగా స్థిరపరచాడండి. ఎక్కడైతే ఏ పొలంలో అయితే ఏరుకుంటుందో ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు చేస్తాడు, స్థిరపరచాడు. అంతే. ఆ బోయాజ్కి అటువంటి మనస్సును దేవుడు పుట్టించాడు. ఎస్తేర్ ఎవరు? ఒక అనాథ పిల్ల. మార్దికై ఎవరు? మార్దికై దగ్గర పెరిగిన పిల్ల. మార్దికై ఎవరు అంటే రాజు గుమ్మముల దగ్గర కూర్చునేవాడు. ఆయనకు స్థిరమైన జాబ్ లేదు. బట్ ఆయన దగ్గర పెరిగిన ఎస్తేరు దేవుడు స్థిరపరచలేదా? ఎస్తేరుని చూసిన ప్రతి ఒక్కరికి దయ కలిగిందంట. ప్రతి ఒక్క అధికారికి దయ కలిగింది. రూతుని చూసిన ప్రతి ఒక్కరికి దయ కలిగింది. దావీదు చూసిన ప్రతి ఒక్కరికి దయ కలిగింది. వారిని స్థిరపరచడానికి దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. చూడండి, దావీదు విషయంలో ఒక మాట చద్దాము, చాలా అద్భుతంగా ఉంటుంది. 2 శామ్యూయల్ 5th చాప్టర్ 10 నుంచి చద్దాము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజగు హీరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను కాసేపని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరుని కట్టించు. దావీదు కొరకు వారు నగరం కట్టి. ఒకసారి ఈ లైన్ అండర్లైన్ చేసుకో, నాకు చాలా నచ్చింది ఈ మాట. దేవుడు దావీదుని స్థిరపరచడంట, రాజుగా స్థిరపరచడానికి సూచన అధికారులకు దేవుడు దయచేశాడు. వారే దావీదు కొరకు నగరము కట్టారు. నీ కొరకు దేవుడు అధికారులను లేపబోచున్నాడు. నిన్ను కట్టడానికి కొరకు, నీ కుటుంబాన్ని కట్టడానికి కొరకు మనుషులను, దూతలను లేపబోచున్నాడు. నెహెమ్యా జీవితంలో కూడా ఆయన అనుకున్నాడు, నేను కడతాను. ఏం గోడ కడతాను? యెరూషలేము గోడలు కడదామని అనుకున్నాడు. ప్రాకార గోడలు నేను కడదామని అనుకున్నాడు. అనుకొని రాజు దగ్గర ప్లీజ్ గివ్ మీ లీవ్ అంటాడు. అనేవారికి గ్రాంటెడ్ అంటాడు రాజు. మళ్ళా నెహెమ్యా ఏం చేశాడు? కళ్ళ మూసుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నాకు ఒక ఉత్తరం ఇవ్వండి, కట్టడానికి కొరకు నాకు అనుమతి కొరకు ఇవ్వండి అంటే, ఉత్తరం కాదు కదా, నీకు కావలసిన సదుపాయాల వనరాలు కూడా నేను ఇస్తానంట. ఎవరు స్థిరపరిచారు? ఆ పని కొరకు ఎవరు స్థిరపరిచారు? అధికారులను లేవనెత్తుతాడు, అధికారులకు దయ కలిగేటట్టు చేస్తాడు. నిన్ను స్థిరపరచడానికి ఒక పెద్ద సూచన ఇదే. నీ పట్ల దయ కలుగుతుందా మనుషులకి? దట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ టు సెటిల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఎస్టాబ్లిష్డ్. నీ పట్ల దయ కలుగుతుంది. అధికారులు కానీ, సేవకులు కానీ, బయట వారు కానీ, అన్యులకు కానీ వారికి దయ కలుగుతుందంటే యు ఆర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. దావీదు కొరకు వారు నగరం కడితే చూడండి 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి.
ఇశ్రాయేళ్ల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేళ్లను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేసిననియు దావీదు గ్రహించెను. దావీదు ఏం గ్రహించాడండి? ఎవరైతే ఆ హీరామ్ అనే అధికారి ఎవరైతే దావీదు కొరకు నగరం కట్టండి, ఆయనే రాజు కదా, దావీదే నగరాలు కట్టాలి కదా, కానీ ఆయన వ్యక్తి వచ్చి చక్కని ఇప్పటికీ ఉంది ఏమిటి ఆ పేరు? దావీదు పట్టణము. దావీదు కొరకు మాత్రమే, ఇట్ ఈస్ డేవిడ్ సిటీ, అంతే. ఇప్పటికీ ఉంది తెలుసా అండి? ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళండి, దేర్ ఈస్ డేవిడ్ సిటీ. దేవుడు ఏం చేశాడు? దావీదుకు అంత స్థిరత్వం ఇచ్చాడు. అందుకే దావీదు గ్రహించాడంట, ఆహా, యెహోవా నన్ను రాజుగా స్థిరపరుస్తున్నాడు. సౌలు వలె కాదు, నా పేరు మీద ఒక నగరమే కట్టించాడు దేవుడు. ఎంత అద్భుతం అండి మన దేవుడు, ఎంత అద్భుతం, మనం ఊహించలేము. ఆయన అనుకుంటే అంట ఒక అంతఃపురం కట్టినట్టుగా మన జీవితాలను కడతాడంట. ఒక అంతరిక్షము కట్టినట్టుగా మన జీవితాలను కడతాడు. 78వ కీర్తనలో ఉంది, మనకు కట్టుతాడు ఆయన ఒక అంతరిక్షము కట్టినట్టుగా. అది కదలలేదు, ఎవరు కదిలించలేదు, దేవుడు మాట చెప్తేనే. సో రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించాను. సో ఆయన గ్రహించాడు. ఎస్తేరు జీవితంలో కూడా అదే జరిగించేద్దామండి. ఎస్తేరు 8:2, ఎస్తేరు 8:2. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా చేశాను. అలాగే ఎస్తేరు గ్రంథము 2వ వచనము 2వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూస్తే ఎస్తేరుని ఎవరు చూసినా, ఏ అధికారి చూసినా ఏమైందండి? ఆమె మీద దయ కలిగిందని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మొర్దెకై గురించి మనం చదువుతున్నాము. అసలు ఈ మొర్దెకై ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం, రాజ గుమ్మముల దగ్గర ఉండేవారు. అయితే హామాన్ ఏమనుకున్నాడు? మొర్దెకైని బట్టి యూదులందరినీ సమూల నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అధికారి ఎవరు? హామాన్ అనుకున్నాడు. కానీ నిజమైన ఆజ్ఞ ఎవరు జారీ చేయాలి? దేవుడు జారీ చేయాలి. హామాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే హామాన్ చేతిలో ఉన్న ఉంగరము తీసి ఎవరి చేతికి వెళ్ళిపోయింది? రాజగుమ్మంలో కూర్చున్న మొర్దెకైకి వెళ్ళిపోయింది. వితిన్ 1 day, 24 hours, 24 గంటల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేయగలుగుతాడు? ఆ రాత్రి యోసేపు నిమిత్తమై ఫరోకి కలలు తెప్పించాడు దేవుడు. అధికారులకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను హెచ్చించడానికి, యోసేపుని ఎస్టాబ్లిష్ చేయడానికి. అసలు నిజం చెప్పాలంటే యోసేపు జీవితం ఎలాంటి జీవితం తెలుసా అండి? ఇటు అటు వెళ్ళే జీవితం, ఎక్కడ స్థిరంగా ఉండేది కాదు. ఆ గోతిలో పడినది మొదలుకొని ఆయన అక్కడ ఒక బానిసగా ఉంటున్నాడు. కానీ ఎక్కడున్నా ఆయన మేలు చేస్తున్నాడు, దేవుని దీవెన ఉంటుంది. కానీ ఆ పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, పోతిఫర్ ఇంటి నుండి జైలుకి వెళ్ళాడు, జైలు నుంచి ఇంకా నా పరిస్థితి ఏంటి ఇక్కడైనా అనుకున్నాడు. కానీ ఒక్క రాత్రి ఫరోకి దేవుడు కలను తెప్పించి యోసేపు నిమిత్తము, ఈరోజు అధికారులు నీ నిమిత్తము కలలు కనునుగాక, నిన్ను హెచ్చించడానికి, నేను ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు వారి నీ పట్ల దయ చూపించునుగాక. యోసేపుని ప్రైమ్ మినిస్టర్గా చేశాడు దేవుడు. అలాగే హామాన్, అలాగే మొర్దెకై విషయంలో కూడా చూద్దాం. 9:4 ఒకసారి చూద్దామండి. ఆయన ఘనతను చూద్దాము. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఎక్కడ గొప్పవాడయ్యాడండి? రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడాగుట చేత ఆయన కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన గొప్పతనము? ఒక నగరంలో, రాజు దగ్గర స్టార్ట్ అయింది. 120 సంస్థానాలకు ఆయన కీర్తి వ్యాపించింది. 120 ప్రావిన్సెస్, అక్కడ వరకు ఆయన కీర్తి వెళ్ళిందంట. అంటే ఎంతగా దేవుడు మొర్దెకైని స్థాపించాడు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఎస్, 10వ అధ్యాయం చూద్దాము. 13వ వచనం చూడండి. 13. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి, అంటే అందరికీ ఉండదండి, చాలా మందికి, ముఖ్యంగా ఎవరైనా గొప్పగా అవుతా ఉంటే ఎవరికి కొంతమందికి నచ్చదు, బట్ చాలా మందికి ఇష్టలుగా ఉంటాము. ఎస్తేరు చూసిన ప్రతి ఒక్కరు ఆమెను దయ చూపించారు.
రాజైన దావీదు, రాజు కాకమునుపు ప్రతి ఒక్కరు కూడా సుబుద్ధి కలిగిన దావీదు అని సౌలు చుట్టూన్న మంత్రులు సహితము దావీదు గురించి మంచి చెప్పారు సౌలుకు. యోనాతాను, సొంత కుమారుడైన యోనాతాను ఆల్సో స్పోక్ గుడ్ అబౌట్ డేవిడ్. దేవుడు నేను సెటిల్ చేయడానికి అనగలిగిన సూచన ఏంటంటే, నీ చుట్టూన్న వారికి నువ్వు ఇష్టడుగా ఉంటావు, నువ్వు దయ పొందుకుంటావు. అదే గాడ్ ఇస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ యూ దేర్. ఆమెన్. ఇంకొకటి చద్దామండి, ఇది మార్దెకై గురించి చదివాము. లాస్ట్లో ఐ వాంట్ టు క్లోజ్ విత్ సోలమన్. ఒకసారి మొదటి దినవృత్తాంతంలో 1:1 చద్దాము. లాట్స్ ఆఫ్ బైబిల్ వర్సెస్, ఎందుకంటే మీరు నంబర్ నేను చెప్తే. సో 1 Chronicles 1:1, 2 Chronicles 2 దినవృత్తాంతంలో 1:1. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజుగా చేశాను. సో సొలొమోన్ని స్థిరపరిచింది ఎవరండి? దేవుడే. ఆమెన్. అలాగే మొదటి దినవృత్తాంతంలో 1వ అధ్యాయము 11 నుంచి చద్దాం. 11, 12. 1 Chronicles 1. లూదీయులు 2 Chronicles 1st chapter 11 and 12. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు. నేను నిన్ను రాజుగా ఎవరు నియమించారు? దావీదా? లేకపోతే దావీదుకి ఇష్టురాలైన బేర్షిబానా? బైబిల్లో అంటూ ఉంటారు, దావీదుకి బేర్షిబా అంటే చాలా ఇష్టం కాబట్టి, బేర్షిబా భార్య, ఇష్టమైన భార్య కాబట్టి సొలొమోన్ని రాజుగా చేశాడు దావీదు అనుకుంటాడు. కాదు, ఎవరు నియమించారంట సొలొమోన్ని? దేవుడే. చదవండి. నేను సో మీరు ఏమనుకోవాలి? ఎవరైనా నియమించబడ్డారంటే ఎవరు నియమిస్తున్నారు వాళ్ళని? దేవుడు ఒకరిని తగ్గించిన, ఒకరిని హెచ్చించను. దేవుడు ఒకరిని ఉన్నతమైన స్థలంలో స్థిరపరచను. ఆమెన్. సో నెవర్ థింక్ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనుకోవడానికి వీలు లేదు. ఆయన కార్యం అది. నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనా నీ తర్వాత వచ్చు రాజులకైనా కలుగని ఐశ్వర్యము సొమ్ము ఘనత నీకు ఇచ్చేదను. దేవుడు నియమిస్తే, దేవుడు ఇష్టపడి నియమిస్తే ఇవన్నీ దేవుడు మనకి దయచేయను గాక. కానీ మనము సొలొమోను వల్లే అడగము, ప్రభా గివ్ మీ విజ్డమ్ అని అడగం. మనం ఫస్ట్ లాస్ట్కి వెళ్ళిపోతాం. ఐశ్వర్యము సొమ్ము ఘనత ఇవ్వండి ప్రభా, అప్పుడే నేను స్థాపించబడ్డానని అనుకుంటాను అంటాం. చూడండి 2వ దినవృత్తాంతంలో 9:26 చూడండి, ఆయన గొప్పతనం చూడండి. 9:26. యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిస్తీయుల దేశము వరకు, ఐగుప్తు సరిహద్దుల రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. కెన్ యూ సీ హౌ గాడ్ ఎస్టాబ్లిష్డ్ సోలమన్? ఎంతగా దేవుడు ఆయనని స్థాపించాడు. యూఫ్రటీస్ నది నుండి ఫిలిస్తీయుల దేశము వరకు, వాస్ట్ అంటే ఎన్నో కాంటినెంట్స్, ఒకటి కాదు, 2 కాదు, 2-3 కాంటినెంట్స్కి ఐగుప్తు సరిహద్దు వరకు ఆయన రాజుగా, అలాగే రాజులందరి పైన అతడు ఏలుబడి చేశాడు. అంటే సొలొమోనుకి, దావీదుకి ఒట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే సొలొమోను కింద ఎవరున్నారు? వేరే దేశపు రాజులకున్న ఆయన కింద ఉన్నారంట. ఎంత అద్భుతం అండి. కెన్ యూ సీ వెన్ గాడ్ డిసైడ్స్ టు సెటిల్? దావీదుకు దేవుడు నిబంధన చేశాడు, నీ తర్వాత నీ కుమారుని నేను స్థాపిస్తాను. అది మామూలుగా స్థాపించలేదు, ఒక అంతరిక్షం కట్టినట్టుగా స్థాపించాడు. ఈరోజు అదే దేవుడు నిన్ను చూసి, నేను స్థాపిస్తే నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా నేను చేయగలసమని. మనమందరం లేచి నిలబడదాం ఈరోజు. యాస్ వి ఆస్క్ గాడ్, ప్రభా నీవు నన్ను స్థిరపరచండి. యోసేపుని ప్రభా స్థిరపరిచిన దేవుడు, మార్దెకైని స్థిరపరిచావు, ఎస్తేర్ని స్థిరపరిచావు నాయన. అనాథగా ఉన్న ఎస్తేర్ని రాణిగా స్థాపించావు. 120 సంస్థానాలకు మార్దెకైని ప్రైమ్ మినిస్టర్గా స్థిరపరిచావు నాయన.
బానిసగా వచ్చిన యోసేపుని దేశాన్ని పరిపాలించి ప్రైమ్ మినిస్టర్గా చేశావు. హంతకుడిగా పారిపోయిన మోషేని ప్రభా అనేకులకు దేశానికే ఒక లీడర్గా నువ్వు నాయకుడిగా స్థిరపరిచావు. యెహోషువపాతుని స్థిరపరిచావు. ఇస్సాక్ని, ఇష్మాయిల్ని, ఇజ్రాయిల్ను, రూతును నువ్వు స్థిరపరిచిన దేవుడవు నాయన. నన్ను స్థిరపరచండి. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నేను నిన్ను స్థిరపరుస్తాను. మేబీ ఇవన్నీ వద్దు ప్రభా, నా ప్రవర్తన స్థిరపరచండి. నాకు సరైన డిసిప్లిన్ లేదని నువ్వు అనుకుంటున్నట్లయితే అదేవిధంగా నువ్వు ప్రార్థన చేయి. నాకు స్థిరమైన బుద్ధి కలిగించండి నాయన, స్థిరమైన బుద్ధి కలిగించండి. 119వ కీర్తన 5వ వచనం. కెన్ యూ డిస్ప్లే Psalm 119 verse 5? కెన్ యూ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్? 119వ కీర్తన 5వ వచనము. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఎందుకంటే ప్రవర్తన దేవుని సన్నిధిని, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇష్టపడే వారు ఖచ్చితంగా స్థిరపరచబడతారు. దేవుని నమ్ముకున్న వారు స్థిరపరచబడతారు. ఈరోజు ప్రభా, నా ప్రవర్తన చంచలాత్మ కలిగిన ప్రవర్తన, రూబేన్కి ఏ ప్రవర్తన అవుతుందో అదే ప్రవర్తన నాకుంది. ఇటు అటు తిరుగులాడుతున్నాను, పాపంలో మునిగిపోతున్నాను. అయ్యా నన్ను స్థిరపరచండి, స్థిరమైన బండ మీద నిలబెట్టండి. కీర్తన 42వ వచనంలో, నాశనకరమైన గుంట నుండి, జిగటగల మన్ను నుండి దేవుడు తన చేయి చాపి నన్ను లేవనెత్తి, దేవుడు నన్ను బండ మీద స్థిరపరచెను. నీ పాదములను దేవుడు బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరచునుగాక. నువ్వు చేయబోచున్న ప్రతి కార్యాన్ని దేవుడు స్థిరపరచునుగాక. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో జారి పడకుండా, పాపంలో పడకుండా, చంచలాత్మ లేకుండా దేవుడు నిన్ను మంచి బుద్ధితో స్థిరపరచునుగాక. దేవుని సన్నిధిలో నువ్వు ఆయనని నమ్ముకోవడానికి, ఆయనని మాత్రమే ఆశ్రయించడానికి మంచి బుద్ధితో దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. ఎందుకంటే ఈ నాశనకరమైన గుంట, ఈ జిగటగల మన్, ఇది పాపానికి సూచన, ఇది లోకానికి సూచన. ఒక్కసారి మనము దాంట్లో మనం వెళ్తే అక్కడ నుండి దేవుడు మాత్రమే నిన్ను తీయగలడు. దేవుడు మాత్రమే నిన్ను ఆ మంచి బండ మీద నిలబెట్టగలడు. ఆ బండ క్రీస్తే అని వాక్యం సెలవిస్తుంది. ఆ బండ క్రీస్తే. యెషయా 32లో ఆ బండ నీడ యందు మనము నిలబడుతున్నాము. ఆయన స్థిరపరిచే దేవుడు. చంచలు కూడా జ్ఞానవంతులు అవుతారని యెషయా 32లో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చంచల బుద్ధిని తీసివేయండి ప్రభు అని ప్రార్థన చేద్దామా? ఒకరోజు బాగుంటాను, ఒకరోజు జ్ఞానంగా ఉంటాను, ఒకరోజు నీ పని చేయడానికి ఇష్టపడతాను, ఒకరోజు ప్రభా నీ కొరకు జీవించడానికి ఇష్టపడతాను, ఒకరోజు నేను ఆశ్రయిస్తాను. ప్రతి దినము అయ్యా యథాప్రకారంగా చేయలేకపోతున్నాను నాయన, అనుదినము నిన్ను సేవించలేకపోతున్నాను, అనుదినము నీ యందు నేను ఆశ కలిగి జీవించలేకపోతున్నాను. నాకు స్థిరమైన బుద్ధిని పుట్టించండి ఫస్ట్ ప్రార్థన చేయండి. ఆ తర్వాత నన్ను స్థిరపరచండి ప్రభు అని ప్రార్థన చేయండి. అయ్యా యేసయ్యా తండ్రి, అయ్యా స్థిరమైన బుద్ధిని నాకు దయచేయండి, స్థిరమైన బుద్ధిని నాకు దయచేయండి. బికాస్ ద బైబిల్ సేస్, రూబేన్ యూ వాంట్ ఎక్సెల్. నీకు స్థిరమైన బుద్ధి లేదు కాబట్టి, నీకు చంచలాత్మ ఉంది కాబట్టి యూ వాంట్ ఎక్సెల్. నువ్వు ఎక్సలెంట్గా పని చేయలేవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ స్థిరమైన బుద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దామా? ఆ స్థిరపరిచే దేవుని వైపు మనం చూద్దామా? మిమ్మల్ని స్థిరపరచుటకు, రక్షించుటకు ఆయన జ్ఞానవంతుడని రోమా 16:27లో మనం చూసినట్టుగా, అయ్యా నీవు మాత్రమే అద్వితీయ జ్ఞానం కలిగిన దేవుడవునైనా ప్రభా, నీవు మాత్రమే నన్ను స్థిరపరచని. నువ్వు జ్ఞానముతో ఈ ఆకాశ విశాలను వ్యాపింపచేసావు, స్థిరపరిచావు. ఈ భూమిని శూన్యంలో వేలాడదీసిన తండ్రి, ఏమీ లేని నా జీవితాన్ని ఈరోజు నువ్వు స్థిరపరిచి నన్ను నడిపించు. ప్రార్థన చేయండి. గాడ్ మేక్ మై వేస్ పర్మనెంట్గా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. స్థిరమైన కార్యాలు ఆరంభించండి. ఈ మాసంలో నేను చూడాలి. ఐ షుడ్ సీ ద సెటిల్మెంట్, ఐ షుడ్ సీ ద ఎస్టాబ్లిష్మెంట్. నన్ను చూసిన అధికారులు దయ చూపించేలాగా చేయండి నాయనా ప్రభా. నన్ను స్థిరపరచడానికి దేవా, నువ్వు అధికారులను అయ్యా నువ్వు కదిలిస్తున్నందుకు నీకు వందనాలు. నా కొరకు కదిలిస్తున్నందుకు నీకు వందనాలు. నా పక్షం నా పని చేయడానికి నువ్వు కదిలిస్తున్నందుకు నీకు వందనాలు. స్థిరపరిచే కార్యము నేను ఈ మాసంలో చూడబోచినందుకు నీకు వందనాలు. దావీదు ఎలాగైతే స్థిరపరిచావో అయ్యా, సొలొమోను వ్యాప్తి ఎలాగ వెళ్ళిందో, మొర్దెకై యొక్క వ్యాప్తి, కీర్తి, ఘనత ఎలాగైతే వ్యాపించిందో నన్ను స్థిరపరచండి ప్రభా.
పాడమా, స్వరాన్ని సరిచేయు. సరిచేయజాలని నీ బ్రతుకు సరిపరచతానే వచ్చుచున్నాడు. సరిచేయజాలని నీ బ్రతుకు సరిచేయతానే వచ్చుచున్నాడు. ఓ సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. పాడమా. నన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నన్ను బలపరచి పూర్ణుని చేయును. నన్ను బలపరచి పూర్ణుని చేయును. నన్ను మరుగు చేయునని వారెదుట ఎనలేని వృత్తి చేయు దేవా. నన్ను కనుమరుగు చేయునని వారెదుట ఎనలేని వృత్తి చేయు దేవా. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట కరిగిపోవును. పాడమా. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట కరిగిపోవును. నీ కష్టం, నీ కష్టము నష్టము అన్నియును తీరును. నీ కష్టము నష్టము మరొకసారి పాడమా. నీ కష్టము నష్టము, నీ కష్టము నష్టము అన్నియును తీరును. నీ కష్టము నష్టము అన్నియును తీరును. క్షేమములై నీ దరి చేరును. అవునేసయ్యా. క్షేమములై నీ దరి చేరును. సంగమ పాడమా. సరిచేయును, ఓ సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నన్ను నన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. మరొకసారి పాడడం. నన్ను సరిచేయను, ఓ సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నన్ను బలపరచి పూర్ణుని విశ్వాసంతో చేయును. పాడమా. నన్ను బలపరచి పూర్ణుని చేయును. కనుమరుగు చేయునని వారెదుట ఎనలేని వృత్తి చేయు దేవా. నన్ను కనుమరుగు చేయునని వారెదుట ఎనలేని వృత్తి చేయు దేవా. పరిశుద్ధుల మహోన్నతుడగు తండ్రి, ఈ మధ్యాహ్న కాలము సమయంలో ప్రభా తండ్రి మమ్మల్ని స్థిరపరుస్తావని నీవు చేసిన నిబంధనను మేము ప్రభా తండ్రి నమ్మి విశ్వాసంతో జీవిస్తున్నామనైనా. ఈ మాసము స్థిరపరిచే మాసం అని చెప్పావనైనా. యు సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్. దావీదును సెటిల్ చేసిన తండ్రి, దావీదుకు నిబంధన ఇచ్చా, నా నిబంధన రద్దుపరచు. సొలొమోన్ని ఎన్నుకున్నావు, ఆయనను స్థిరపరిచావు, ఆయన రాజ్యాన్ని స్థిరపరిచావు. యెహోషువని, అబ్రహాముని, రూతుని, ఎస్తేర్ని, మార్దికైని, యోసేపుని, మోషేని, నెహెమ్యా, అయ్యా వీరందరినీ స్థిరపరిచిన దేవుడవు నీవే నాయన. స్థిరపరిచే కార్యము నీదే నాయన ప్రభ. మనుషుల ఆలోచన బట్టి కాదు, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరము నాయన. దేవుని యొక్క యోచనలే స్థిరము నాయన. నీవు మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాము అయ్యా. మా ఎడల ప్రతి ఒక్కరికి దయ కలిగించమని అడుగుచున్నాను. అధికారులు సహితము నాయన మా కొరకు పని చేయడానికి వారికి మనసును కలిగిస్తున్నందుకు నీకే వందనాలు లార్డ్. ఎస్టాబ్లిష్ ఎవ్రీబడి హూస్ ప్రేయింగ్ హియర్ విత్ అ ఫుల్ హార్ట్ లార్డ్. అయ్యా పరిపూర్ణంగా ప్రభా తండ్రి నమ్మి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వారి యొక్క బిజినెస్ని, వ్యాపారాన్ని సెటిల్
సెటిల్ చేయండి, వారి మ్యారేజెస్ సెటిల్ చేయండి నాయన, వారి కుటుంబాలను సెటిల్ చేయండి నాయన ప్రభ, వారి రాజ్యాన్ని స్థిరపరచండి నాయన ప్రభ తండ్రి, వారి గృహాలను, సొంత గృహాలను దయచేసి వారిని స్థిరపరచండి నాయన ప్రభ. అలాగే వారు తలపెట్టిన ప్రతి కార్యములోనైనా స్థిరత్వమును కనబడును గాక ప్రభ తండ్రి. గివ్ దెమ్ ద పర్మనెంట్ బ్లెస్సింగ్స్ దట్ యూ హ్యావ్ ఆర్డైన్డ్ ఫర్ దెమ్. వారికి నీవు నియమించిన మేలు, గొప్ప మేలు వారికి దయచేస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసమంతా యెహోవా కొరకు కనిపెట్టుడి అని చెప్పావు నాయన. ఆ కీర్తనకారుడు చెప్పినట్టుగా 41:2 నీ కొరకు కనిపెట్టుకొని ఆ బండ మీద మేము లేడీ పిల్ల కాలవల్లే ప్రభ మేము ఉన్నత స్థలంలో ఎక్కి మేము అక్కడ స్థిరపరచబడతామని నమ్ముచు. No one can recommend our establishment, Lord. Only you can establish someone. వారిని స్థిరపరచని, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్. గొప్ప బండ వలె, గొప్ప బండ మీద నన్ను నిలబెడుతున్న తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి.